మన పురాణాల్లో ధర్మరాజుని యుధిష్ఠిరుడు అని అంటారు. సత్యం, ధర్మం, శాంతి వీటికి బ్రాండ్ అంబాసిడర్ అతను అబద్ధం చెప్పడు, తప్పు చేయడు, ఎవరిని నొప్పించడు, అంతటి గొప్ప జ్ఞాని. కానీ అదే ధర్మరాజు మహాభారతంలో జరిగిన బిగ్గెస్ట్ మిస్టేక్కి కారణమయ్యాడు. అదే జోదం. ఒక జ్ఞాని తన రాజ్యాన్ని, తన తమ్ముళ్ళని, చివరికి తన భార్యని కూడా పందెంలో పెట్టి ఓడిపోయాడంటే అసలు అది ఎలా సాధ్యం? ధర్మం తెలిసిన వాడికి జోదం తప్పని తెలియదా? విదురుడు లాంటి పెద్దలు వద్దు అని చెప్తున్నా యుధిష్ఠిరుడు ఎందుకు ఆగలేదు? ఫ్రెండ్స్, దీన్నే అడిక్షన్ లూప్ అంటారు. వ్యసనం అనేది మందుకో, సిగరెట్కో మాత్రమే కాదు, గెలుపుకి కూడా ఎడిక్షన్ ఉంటుంది. రికవరీ అవ్వాలనే ఆలోచన కూడా ఎడిక్షన్ ఉంటుంది. ఈరోజు మనం ధర్మరాజు మైండ్ సెట్ని అనలైజ్ చేద్దాం. ధర్మం తెలిసినవాడు తప్పెందుకు చేస్తాడు? మనం కూడా లైఫ్లో ధర్మరాజులాగా ఒక్కసారి ట్రై చేస్తా అని ఉన్నదంతా ఎలా పోగొట్టుకుంటూ ఉంటాం? ఈ ఎడిక్షన్ లూప్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్తే, ఆ రోజు హస్తినాపుర సభలో ఏం జరిగిందో చూద్దాం. శకుని ప్లాన్ వేశాడు. దుర్యోధనుడు ఇన్వైట్ చేశాడు. ధర్మరాజు వచ్చాడు. యాక్చువల్గా ధర్మరాజుకి జోదమాడే స్కిల్ లేదు, కానీ క్షత్రియుడిగా నన్ను ఛాలెంజ్ చేస్తే నేను వెనక్కి తగ్గను అనే ఈగో అతన్ని అక్కడ కూర్చోబెట్టింది. గేమ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రౌండ్ రత్నాలు పోయాయి. సెకండ్ రౌండ్ రథాలు పోయాయి. థర్డ్ రౌండ్ దాసీలు, సైన్యం పోయాయి. ఇక్కడ ధర్మరాజు ఆగిపోయి ఉండొచ్చు, రాలు నేను ఓడిపోయాను అని వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ శకుని అక్కడ ఒక సైకలాజికల్ ట్రిక్ ప్లే చేశాడు. అల్లుడు, ఓడిపోయావని బాధపడకు, ఇంకొక ఆట ఆడదామా? ఒక్కసారి గెలిస్తే ఇప్పటి వరకు పోయిందంతా తిరిగి వచ్చేస్తుంది అని అంటాడు. ఇది పర్ఫెక్ట్ ట్రాప్. ధర్మరాజు బ్రెయిన్లో లాజిక్ ఆగిపోయింది. ఆశ మొదలైంది. ఎస్, ఈసారి గెలుస్తాను, నా రాజ్యం నాకు వచ్చేస్తుంది అనుకున్నాడు. ఆ ఆశతో రాజ్యాన్ని పెట్టాడు, పోయింది. నకుల సహదేవులను పెట్టాడు, పోయారు. అర్జును భీములను పెట్టాడు, పోయారు. తన ఫ్రీడమ్ని పెట్టాడు, పోయింది. చివరికి ద్రౌపదిని కూడా పెట్టాడు. చివరికి మొత్తం సర్వార్పణం. ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి. ధర్మరాజు చెడ్డవాడు కాదు, కానీ ఆ మూమెంట్లో అతను మత్తులో ఉన్నాడు. శకుని పాచికల శబ్దం అతని వివేకాన్ని చంపేసింది. ధర్మరాజు యోధరిగా మారిపోయిన క్షణం అది. వ్యసనం అంటే నువ్వు గెలుస్తావు అనే నమ్మకంతో నిన్ను నువ్వే ఓడించుకోవడం. అది నిన్ను రాజు నుండి బెచ్చగాడిగా మార్చే వరకు నిద్రపోదు. సైకాలజీలో దీన్నే సంకాస్ట్ ఫల్లసీ అంటారు. అంటే నేను ఇప్పటికే చాలా పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఆగిపోతే పోయిందంతా వేస్ట్ అయిపోతుంది, సో నేను ఆడుతూనే ఉండాలి అనే మైండ్ అన్నమాట. ధర్మరాజు మైండ్లో కూడా అదే రన్ అయింది. నేను ఇప్పుడు క్విట్ చేస్తే ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి? రాజ్యం పోయిందని చెప్పాలా? లేదు, నేను రికవరీ చేయాల్సిందే అనుకున్నాడు. ఈ చేజింగ్ ద లాస్ అనేది చాలా డేంజర్. మనం కూడా అంతే. బిజినెస్లో లాస్ వస్తుంది, డబ్బు ఇంకా పెడతాం, ఈసారి క్లిక్ అవుతుందేమో అని. షేర్ మార్కెట్లో డబ్బు పోతుంది, ఇంకా ఇన్వెస్ట్ చేస్తాం లాస్ని కవర్ చేయాలని. టాక్సిక్ రిలేషన్షిప్లో బాధపడుతుంటాం, ఇంకా టైం ఇన్వెస్ట్ చేస్తాం, ఎప్పుడైనా మారుతాడు లేదా ఎప్పటికైనా మారుతుంది అని. యుధిష్ఠిరుడు మిస్టేక్ ఏంటంటే అతను లాస్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు. యాక్సెప్టెన్స్ లేకపోతే అడిక్షన్ మొదలవుతుంది. శకునికి తెలుసు ధర్మరాజు దగ్గర ఇంకేం మిగిలిందని. మీకు అర్థమైందా? ధర్మరాజు దగ్గర ఇంకా ఈగో మిగిలే ఉంది. ఎంతవరకు ఈగో ఉంటుందో అంతవరకు పందెం వేస్తూనే ఉంటారు. ఇప్పుడు అది మన లైఫ్కి అప్లై చేద్దాం. మీరు అనుకోవచ్చు, నేను కార్డ్స్ ఆడను, బెట్టింగ్ వేయను, సో నేను సేఫ్ అని. కాదు, మీరు సేఫ్ కాదు. ఎడిక్షన్ అంటే కేవలం జోదం మాత్రమే కాదు. ఈరోజు స్మార్ట్ ఫోనే మన శకుని. రీల్స్, షార్ట్స్, ఇన్ఫినిట్ స్క్రోల్స్ ఇవన్నీ మోడర్న్ డే పాచికలు. మీరు రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తారు, జస్ట్ 5 నిమిషాలు చూసి పడుకుంటా అనుకుంటారు, కానీ 2 గంటలు అవుతుంది. ఎందుకు ఆగలేకపోయారు? ప్రతిసారి స్క్రీన్ని స్వైప్ చేసేటప్పుడు బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుందేమో, నెక్స్ట్ ఎక్సైట్మెంట్ రీల్ వస్తుందేమో అని స్వైప్ చేస్తూనే ఉంటారు. సేమ్ ధర్మరాజు మైండ్ సెట్ కూడా ఇంతే. ట్రేడింగ్ చేసేవాళ్ళు, గ్యాంబ్లింగ్ యాప్స్ ఆడేవాళ్ళు, వీళ్ళందరికీ తెలుసు అది రిస్క్ అని, కానీ ఆశ వాళ్ళని ఆపనివ్వదు. 100 రూపాయలతో 1,00,000 రూపాయలు చేస్తారు, బట్ తిరిగి మళ్ళీ 0 దగ్గరికి వస్తారు. ఎందుకు? అదే ఆశ. 1,00,000 చేసిన వాడిని ఇంకొక 10,000 చేయలేనా అనే ఈగో. ధర్మరాజు రాజ్యాన్ని పెట్టేశాడు, మనం మన టైంని, టాలెంట్ని పెట్టేస్తున్నాం. డిఫరెన్స్ ఏం లేదు, రిజల్ట్ ఒక్కటే, సర్వనాశనం. యూదంలో గెలిచినవాడు మళ్ళీ ఆడతాడు, ఇంకా కావాలని. ఓడిపోయినవాడు మళ్ళీ ఆడతాడు, పోయింది రావాలని. చివరికి ఇద్దరికి మిగిలేది శూన్యం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ధర్మరాజు ఏం చేసి ఉండాల్సిందే, మనమేం చేయాలి? సింపుల్ లాజిక్.
నో యువర్ స్టాప్ లాస్. స్టాక్ మార్కెట్లో స్టాప్ లాస్ అని ఉంటుంది. అంటే ఇంతకంటే లాస్ వస్తే నేను ఆగిపోతా అని ముందే డిసైడ్ అవ్వడం. ధర్మరాజు సభలోకి వెళ్లే ముందే నేను కేవలం రత్నాలు మాత్రమే పెడతా, రాజ్యం జోలికి వెళ్ళను అని బౌండరీ గీసుకొని ఉంటే హిస్టరీ మారిపోయేది. ఫ్రెండ్స్, లైఫ్లో డిసిప్లిన్ అంటే పని చేయడం మాత్రమే కాదు, ఎప్పుడు ఆగాలో తెలిసి ఉండడం. మందు తాగే అలవాటు ఉందా? 2 పెగ్స్ లిమిట్ అని ఆగిపో, గంట ఆగితే అదే ఎక్కుతుంది. ట్రేడింగ్ చేస్తున్నావా? 10,000 లాస్ అయింది, సిస్టమ్ క్లోజ్ చేసే. ఆర్గ్యుమెంట్ చేస్తున్నావా? ఇది తెగట్లేదని మౌనంగా ఉండిపో. విదురుడు అక్కడే ఉన్నాడు, ఆగండి అని అరిచాడు, కానీ ధర్మరాజు వినిపించుకోలేదు. మీ లైఫ్లో కూడా విదురుడు ఉంటాడు. అది మీ అంతరాత్మ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు. వాళ్ళు వద్దురా అన్నప్పుడు వినాలి, ఈగోని పక్కన పెట్టాలి. చివరికి ధర్మరాజు తప్పు చేశాడు, పెద్ద తప్పు చేశాడు. కానీ అతను అక్కడే ఆగిపోయాడా? లేదు. 12 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు, 1 ఏడు అజ్ఞాతవాసం చేశాడు. తన తప్పు నుండి నేర్చుకున్నాడు, మళ్ళీ తిరిగి వచ్చి ధర్మయుద్ధం చేసి తన రాజ్యాన్ని గెలుచుకున్నాడు. మళ్ళీ ఎప్పుడూ లైఫ్లో జోలికి పోలేదు. సో ఫ్రెండ్స్, మీరు కూడా లైఫ్లో ఏదైనా వ్యసనంలో ఇరుక్కొని ఉంటే, డబ్బులు పోగొట్టుకొని ఉంటే, రిలేషన్ పోగొట్టుకొని ఉంటే వర్రీ అవ్వకండి. ఇది జస్ట్ ఒక చాప్టర్ మాత్రమే, ఎండ్ కార్డు కాదు. ధర్మరాజులాగా యాక్సెప్ట్ చేయండి. అక్కడి నుండి బయటికి రండి, కష్టపడండి, మళ్ళీ మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యూదంలో గెలవాలంటే ఒకే దారి, అసలు ఆడకుండా ఉండడం. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాం, సో మీ సపోర్ట్ నాకు కావాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.